रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति छायन 1.5 కిలోమీటర్ టైగర్ జోన్ లేడీస్ చిన్న పిల్లల మధ్యలో ఉండాలి ముందు పోయేవాడు స్లోగా పోవాలి గోయిందా గోయిందా అని గట్టిగా కలుసుకుంటా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద 7:30 అయింది. ఇట్లా చూడండి. అక్కడ ఒక జింక కూడా ఉంది. గాయ్స్ టైం వచ్చేసి రాత్రి 8:05. నైట్ వ్యూ చూడండి తిరుమల గడ్డ మీద. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. వెంకటేశ్వర స్వామి దర్శనానికన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. సో అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎనీ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అంటే తిరుమలకి ఎలా వెళ్ళాలి, ఎస్ఎస్డి టోకెన్ ఎక్కడ తీసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో అయితే చివరి దాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ పక్కలో ఉన్న విష్ణు నివాస్కి అయితే చేరుకొని అక్కడ లాకర్లు అలాగే అన్నప్రసాదం ఉంటుంది. అన్నప్రసాదం తినేసి అక్కడ విష్ణు నివాస్ బయట టోకన్లకి క్యూ లైన్ ఉంటుంది. అలా వెళ్ళి టోకెన్ అయితే తీసుకున్నాను. నాకైతే 1 అవర్ టైం పట్టింది. ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి ఆటోలో అలిపిరి స్టెప్ దగ్గరికి ఆటోలో వెళ్ళిపోయాను. అక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఎక్కువగా ఉంటే అలిపిరి స్టెప్స్ స్టార్టింగ్లోనే లగేజ్ పార్సల్ ఉంటుంది. మీరు అక్కడ సబ్మిట్ చేసి తిరుమలలో రిసీవ్ చేసుకోవచ్చు. మీరు 40 స్టెప్స్ చేరుకోగానే ఇక్కడ ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి మీకు పెయిన్స్ ఉన్నా, లెగ్ పెయిన్స్ ఉన్నా ఆ రాయికి టచ్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయని నమ్మకం. ఇలా ఎంతమంది భక్తులు పెడితే ఇలా హోల్స్ ఏర్పడ్డాయో చూడండి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:40 అయింది.
అన్న దీని వల్ల తీయండి సైడ్ జరు కనే జరు సో గాయస్ టైం వచ్చేసి 7 PM. సో ఇటు సైడ్ ఘాట్ రోడ్లో వెహికల్స్ వస్తున్నాయి, డౌన్ సైడ్. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. టైగర్ జోన్ లేడీస్ చిన్నపిల్లల మధ్యలో ఉండాలి. ముందు పోయేవాడు స్లోగా పోవాలి. గోయిందా గోయిందా గట్టిగా కలుసుకుంటా మధ్యలో ఏడ కూర్చోకుండా నరసింహ టెంపుల్ దాకా జాగ్రత్తగా చేరాలి. 4 దిక్కులు చూసుకుంటా. ఓకేనా? గోయిందా గోయిందా అదే మీ ఆయన గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద. 7:30 అయింది. ఇట్లా చూడండి, అక్కడ ఒక జింక కూడా ఉంది. గాయస్ టైం 7:50 అయింది. 8 o'clock. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టారు, గుంపులు గుంపులుగా పంపిస్తారు. గాయస్ టైం వచ్చేసి రాత్రి 8:05. సో నైట్ 8:05 ఇట్లా ఉంది తిరుమలలో. నైట్ వ్యూ చూడండి తిరుమల గడ్డ మీద. వెహికల్స్ వెళ్తున్నాయి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్.
సో మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాం. మోకాళ్ళ పర్వతం వస్తే ఏం చేసే ఫైనల్లీ 3555 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడే టైం వచ్చేసి 8:50 అయింది. 9:10 నిమిషాలు ఉండగా చేరుకున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. సో అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస.